ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు తిరుపతికి అయితే వచ్చినాము. మనకి తిరుపతి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎట్లుంటుందో ఈ ఫుల్ వీడియోలో నేను అనేది మీకు పూర్తిగా డీటెయిల్స్తో చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకోకుండా ఫుల్గా అయితే చూడండి. మనం మెయిన్ స్ట్రగుల్ పడేది ఏంటంటే తిరుపతిలో రూమ్స్ కోసము. చాలామంది అమౌంట్ పెట్టేది అయితే పోతుంటారు రూమ్స్ దగ్గరికి, అంత అవసరం కూడా లేదు. రైల్వే స్టేషన్లో దిగిన వెంటనే మనకి లెఫ్ట్ సైడ్ ఒక స్టేజ్ వస్తుంది. దాన్ని ఎక్కి దిగిన వెంటనే ఇక్కడ విష్ణు నివాసం అని చెప్పేసి రూమ్ ఉంటుంది. చాలా బాగుంటుంది. స్నానం చేసేకైనా ఫుడ్కైనా కూడా కూల్ వాటర్, హాట్ వాటర్ కూడా ఉంటాయి. మనకే ఇబ్బంది పడిన అవసరం లేదు. పడుకోవడానికి కూడా బాగుంటాయి. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏదంటే బ్యాగ్స్ దొంగతనం ఎక్కువ జరుగుతుంటాయి ఇక్కడ. మనం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి ఇక్కడ. ఇప్పుడు మనకి ఎగ్జామ్ అయితే ఉంది 7:30కి. ఎగ్జామ్ సెంటర్కి అయిపోయిన వెంటనే మనం 10కి అయితే తిరుపతికి జర్నీ స్టార్ట్ చేస్తాము అలిపిరిమెట్ల నుండి. అక్కడ నుండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను, ఎట్లుంటుంది ఏమి అనేది డిస్టెన్స్. ఓకే, అక్కడ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్. ఇప్పుడే ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. చెర్లోపల్లి క్రాస్ ఇంకా 1.5 కిలోమీటర్ అంటే నడుచుకొని వెళ్తున్నాం. ఇది ఈ సామ్ ఉన్నాడు కదా, ఆటోకి వెళ్దామంటే వినడంలే, నడుచుకోమోదాము ఎంత దూరంలే అని చెప్తే 1.5 కిలోమీటర్ అంటే నడుచుకొని వెళ్తున్నాను. లోపలికి జూ ఎట్లుంటుందో ఏమనేది మీకు మొత్తం డీటెయిల్స్ అన్ని వీడియోలో పెడతాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, పూర్తిగా చూడండి. చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడే జూ పార్క్ దగ్గరికి అయితే వచ్చినాము. 70 రూపీస్ అంటే టికెట్. వర్త్ కాదు, చెక్ చేద్దాము వెళ్ళి. పోదాం రండి. బై వాకింగే మొత్తం అంతా. ఇట్లా పనికి వస్తాయి లేదో ఫస్ట్ చెక్ చేయలేదు. ఊరికనే 70 రూపీస్ పెట్టినాము. ఇది చూడండి ఫ్రెండ్స్, ఎంట్రన్స్ ఇది. స్టార్టింగ్ అంటే మనకు ఆంజనేయ స్వామి కనిపించాడు. అబ్బా చూడండి, కోతి ఇదిగా. ప్లేస్ అయితే ఇక్కడ సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చెట్లు కానీ మొత్తం రోడ్డు కానీ చాలా క్లీన్గా ఉన్నాయి చూడండి. వర్తే అనుకోవచ్చు. ఇంకేం చెక్ చేయలేదు ఏమేమి ఉన్నాయి ఏమని. స్టార్టింగ్ అయితే మనకు ఒక మంకీ కనిపించింది. ఇక్కడ ఏదో డీడ్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి తెలియదు. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ అలాగా నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ బోట్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్, మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ ఏమేమి అనిమల్స్ ఉన్నాయి ఏమేమని మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ వేసినారు. చూడండి ఒకసారి మీరు కూడా. ఇది మొత్తం అన్నీ అబ్జర్వ్ చేయండి. నేనైతే మ్యాక్సిమం అన్నీ కవర్ చేస్తాను. ఇక్కడ నుంచి ఇంకా జర్నీ స్టార్ట్ చేద్దాం. ఏమేమి ఉన్నాయో ఏమేమి లేవో అన్నీ చూసుకుందాం. ఇంకా ఇక్కడ ఏదో వాటర్ బర్డ్స్ అంటారు స్వామి, చూడండి చూపిస్తాను. ఇదిగో బ్యాక్ సైడ్ ఉంది కదా వాటర్ బర్డ్స్, దాంట్లో అయితే ఎంట్రీ అవుతున్నాం. చూద్దాం ఎలా ఉంది ఏం కదా అనేది మొత్తం, ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అని. ఏదో ఇక్కడ బర్డ్స్ అయితే ఉన్నాయి. గ్రేట్ ఇండియన్ హార్న్ బిల్ అంట బర్డ్ పేరు. పేరు చూడండి, నేను చూపిస్తాను మీకు బర్డ్ ఎలా ఉంటుంది అనేది. ఇదిగో చూడండి, బర్డ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక చూసారా, 2 అయితే ఉన్నాయి ఇక్కడ. ఇది ఇంకోటి. ఇదిగో ఇంకా మనం చూడాల్సినవి చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం రండి. ఇక్కడ వాటర్ బర్డ్స్ అంట, చాలా పెద్దగా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి, చూపిస్తా. హైలైట్గా ఉన్నాయి. బర్డ్స్ నాకు అంతగా పేరు అయితే తెలీదు. చూడండి ఫ్రెండ్స్, అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి బర్డ్స్ అయితే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎన్ని బర్డ్స్ ఉన్నాయి అసలు, గూళ్ళు పెట్టుకొని చాలా అద్భుతంగా ఉన్నాయి బర్డ్స్ అయితే. చూడండి, ఇక్కడ మనకు మ్యాప్ అయితే వేసారు చూడండి. మొత్తం మనం అన్నీ అయితే కవర్ చేద్దాం. ఇక్కడ ఇవన్నీ జూలో ఉన్నాయి లేవు మనకి తెలియదు, చెక్ చేసేయాల. చూడండి, మ్యాప్ అయితే చాలా పెద్దగా ఉంది. మ్యాప్ అయితే మ్యాక్సిమం మనం అన్నీ కవర్ చేసుకుంటూ వద్దాం. చూద్దాం ఎలా ఉంటుంది ఏమనేది పూర్తిగా. మీరైతే వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, మొత్తం మనం అన్నీ కవర్ చేస్తాం. లయన్, మరి చీతా, టైగరు అన్నీ ఉన్నాయంట. చూద్దాం ఏమేమి ఉన్నాయి. మరి ఇక్కడ ఏదో వాటర్ బర్డ్స్ అంట, ఇందాక అక్కడ చూసాం కదా అలాంటివే. చూద్దాం ఏమున్నాయనేది ఇక్కడ స్పెషల్. మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, వీడియో అయితే అసలు అద్భుతంగా ఉంటుంది. చూద్దాం రండి. మనం వైట్ స్వాన్ చూసాం కదా, ఇక్కడ చూడండి బ్లాక్ స్వాన్ అంట. చూద్దాం ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉంటాయి అనేది. ఇక చూడండి ఫ్రెండ్స్, మనకు లోపలికి అయితే ఎంట్రీ లేదు, అందుకే మీకు దూరం నుంచి చూపిస్తున్నాను. బ్లాక్ స్వాన్స్ ఇవి చూడండి.
ఇదిగో చూసారా, అదో అక్కడ ఉన్నాయి చూడు గ్రూప్ అన్నీ. చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అబ్బా ఇక్కడ డీర్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. నేను అంత దూరం కవర్ చేయలేకపోవచ్చు, చాలా లాంగ్ అయితే ఉన్నాయి మనకి. మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను చూపించేకి. చూడండి ఫ్రెండ్స్, ఇదో చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో మొత్తం అంతా. చాలా లాంగ్ అయితే ఉన్నాయి, అందుకే నేను మీకు కవర్ చేయలేకపోతున్నాను. మ్యాక్సిమం కవర్ చేశాను ఫ్రెండ్స్. మనకు దిగే కూడా ఇక్కడికి అసలు ఎంట్రీ లేదన్నమాట లోపలికి, అందుకే మీకు దూరం నుంచి చూపిస్తున్నా. అది అక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు వైట్ పీకాక్ అయితే ఉంది ఇక్కడ, చూసారా. నేను ఇదే చూసాను, అది ఫస్ట్ టైం పీకాక్ వైట్ కలర్లో ఉండేది. నేను ఇంతవరకు అసలు ఎప్పుడు చూడలేదు అనమాట. ఇది ఇక్కడ చూడండి ఇంకో పక్షి, మీకు క్లారిటీగా కనపడకపోవచ్చు మ్యాక్సిమము. ఇక వస్తున్నాయి చూడు, చూసారా ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి. ఇండియన్ పీకాక్ అంట ఇది, చూడండి చూపిస్తాను బోర్డు. దీనికి పీకేసి ఉంటారనమాట. ఇదిగో చూడండి, పదాం రండి అట్లే వెళ్దాం రండి. ఇది చూడండి కలర్ దగ్గరికి వస్తాయి స్వామి. నేను ఇంతవరకు ఇంత విచిత్రంగా చూసే బర్డ్స్ ఇంకా ఇప్పుడే చూస్తుండేది నేను. చూడండి రింగ్ నెక్డ్ అంట ఇది, రింగ్ నెక్డ్ పీసెంట్ అంట ఇది. చూడండి చూడండి, ఇది చాలా అద్భుతంగా ఉంది. వీడియో తీసుంటే దాక్కుంటాను చూడండి లోపలికి వెళ్ళి, అసలు దాక్కుంటుంది అది వీడియో తీస్తుంటే. చూడండి చూడండి ఇప్పుడు ఎంత అద్భుతంగా ఉంది చూడండి బర్డ్. రండి, అది చాలా భయపడదాన్ని, ముందరికి వెళ్దాం. సిల్వర్ పీజెంట్ అంట దీని పేరు. చూడండి ఫ్రెండ్స్, అది బర్డ్స్ అయితే చాలా భయపడుతున్నాయి, అసలు రావడం లేదు ముందరికి అయితే. ఇవి బర్డ్స్ మీరు దాక్కుంటున్నాయి చూడండి. చూడు ఇది పికాక్, దీనికి ఈకెళ్ళాం చూడండి పాపం. బ్యాక్ సైడ్ చూసాడు ఎంత అద్భుతంగా ఉంది అది పికాక్. చూడండి బర్డ్స్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఇంకా మనం చూడాల్సినది ఏంటంటే మెయిన్ లయన్ అనమాట. చూడండి సిల్వర్ పీసెంట్ అంట దీని పేరు. చూడండి బర్డ్స్ ఎందుకో చాలా బ్యాక్ వెళ్ళి దాక్కుంటున్నాయి ఫ్రెండ్స్. అవి అసలు వీడియోలో మీకు చూపిద్దామన్నా కూడా అవి రావడం లేదు ముందరికి. ఇది మన ఇండియన్ పీకాక్ చూడండి. ఇక చూడండి ఎంత అద్భుతంగా ఉందో పీకాక్. ఇక్కడ 2 అయితే ఉన్నాయి, ఇది ఇక్కడ ఒకటి ఉంది, ఇది ఇక్కడ ఒకటి ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇవి చూసారా ఎంత అద్భుతంగా ఉన్నాయి పీకాక్స్ ఇక్కడ. ఇంకా మనకు కవర్ చేయాల్సింది చాలా ఉన్నాయి, టైం అయితే సరిపోదు. అన్నీ చూపించుకుంటూ పోదాం ఫ్రెండ్స్ వీడియోస్లో. అంత లాంగ్ తీసేట్లే స్వామి, అన్నీ దాక్కున్నాయి ఫ్రెండ్స్. ఏం కనపడలేదు స్వామి ఇక్కడ. ఇంకా చిన్నగా వేసినాడు జాగ్రత్త. కజ్జి ఏం లేవు ఫ్రెండ్స్ ఇక్కడ. ఉన్నాయి, మన కంటికి అయితే కనపడడం లేదని దాక్కున్నాయి ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, లేడీ చూసారు ఎంత అద్భుతంగా ఉందో బర్డ్. నేను ఇలాంటివి చూడడం ఇంకా ఫస్ట్ టైం. ఇవన్నీ వర్తే ఫ్రెండ్స్, 70 రూపీస్ పెట్టినందుకు. చూసారు ఎలా దాక్కున్నాయి ఇక్కడ వెళ్ళి. ఇదిగోండి అసలు ముందరికి రావడం లేదు ఎందుకో, అవి నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, డీర్ ఎంత అద్భుతంగా ఉందో, చాలా దగ్గర నుంకైతే మనం చూడొచ్చు. నేను కవర్ చేస్తా చూడండి, చాలా పెద్దగా ఉంది డీర్ అయితే.
చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో, ప్రశాంతంగా పండుకోయింది డీర్ అయితే. ఇది చాలా పెద్దగా ఉంది డీర్. ఇది చూడండి ఫ్రెండ్స్, డీర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చూపిస్తాను జూమ్ చేసి చూడండి. అన్ని గుంపుగా వచ్చే భలే అయితే ఉన్నాయి డీర్స్. మనకి బాహుబలి సినిమాలో రానా యుద్ధం చేస్తాడు కదా, యుద్ధం చూపిస్తాను చూడండి. నేను అసలు ఇంత పెద్దగా ఉంటుంది అనుకోలేదు నేను అసలు. చూపిస్తాను చూడండి. మనకు అంత దూరం కవర్ కాకపోవచ్చు, నేను మ్యాక్సిమం చూపిస్తాను మీకు చూడండి. దానికి ఇప్పుడైతే ఫ్రెష్గా ఫుడ్ పెట్టినారు ఫ్రెండ్స్, తింటాను అయితే. అంకుల్ తాత చూడండి అసలు కవర్ కావడం లేదు, మనం వీడియో తీద్దామన్నా కూడా. చూపిస్తాను చూడండి క్లారిటీగా ఇంకొకసారి. ఇది ఇప్పుడు చూడండి క్లారిటీ కనిపిస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే డీల్స్ చాలా బాగున్నాయి. సో ఎన్ని రకాలు ఉన్నాయి డీల్స్ నాకు అసలు ఈ జూలో అర్థం కావడం లేదు. చూసే కొద్ది ఇంకా వస్తున్నాయి. మనం అసలైంది చూడ్డానికి పోతున్నాం. దేనికైతే వచ్చినామో దానికి చూడ్డానికి పోతున్నాము. సింహం చూసే పోతున్నాం. ఒక్క 2 minutes అంతే. ఈ డీల్స్ చూపించేసి నెక్స్ట్ అక్కడికి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్ ఎట్లున్నాయి డీల్స్. అసలు ఇంతవరకు ఇట్లాంటివి అసలు నేను చూడలేదు. చూడండి రకరకాల డీర్స్. అసలు స్పేస్ అయితే ఎంత ఉంది చూడండి దీనికోసము. ఇదంతా మొత్తం అంతా దానికోసం స్పేసే. ఎంత బాగుంది చూడండి, అద్భుతంగా ఉంది. చూడండి ఎట్లుంది. మన క్లారిటీ కనిపించిందంటే ఇది ఒక్కటే ఫ్రెండ్స్. చూడండి రండి ఇట్లే వెళ్దాం. అసలు జంతువులు ఏం కనపడ్డాం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ప్యారెట్ అంట, ఇది కూడా ఏం కనపడ్డం లేదు. అని లోపలికి వెళ్ళిపోయినట్టున్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్ వైట్ ప్యారెట్ ఇక్కడ ఉంది చూడండి. దీన్ని ఏమంటారు మనకి తెలియదు అంతగా. ఇక చూడండి ఇట్లా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్యారెట్. ఇక్కడ సేమే ఫ్రెండ్స్. ఇక్కడ మనకైతే ఏం కనపడడం లేదు. ఇక్కడైతే ఏంటి జంతువులు ఏంటి, బర్డ్స్ అంట, ఇదంతా బర్డ్స్ ఏరియా. స్వామి నువ్వు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి ప్యారెట్స్. ఈ సైజులో నేను చూస్తానే ఫస్ట్ టైం. ఇది ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి ప్యారెట్స్. ఇది చూడండి చూడండి ఎంత బాగున్నాయి ప్యారెట్స్ ఇక్కడ. ఇక్కడ రకరకాల ప్యారెట్స్ అయితే ఉన్నాయి చూడండి. అసలు ఈ గ్రిల్ ఎక్కువ వేయడం వల్ల ఏమై అదే మ్యాక్సిమం కవర్ చేయాలనే చూస్తున్నాం కానీ ఏం కనపడడం లేదు. ఇక్కడ చూడండి ప్యారెట్స్ వైట్ కలర్ ఎంత ఎన్ని ఉన్నాయి చూడండి. అసలు చూడండి కింద చూడండి ఎన్ని ఉన్నాయి. మొత్తం అన్ని ప్యారెట్స్ ఇవి. ఇక్కడ చూడండి చూడండి ఇది మా జూ అయితే చాలా అద్భుతంగా ఉంది కానీ చూడాల్సినది కనపడడం లేదు. సింహం ఎప్పుడు చూస్తామేమో దాన్ని. ప్యారెట్స్ ఎంత బాగున్నాయి చిన్న చిన్నవి. అసలైన చిలుకలు తెలుసు కదా, రామచిలుకలు. చూడండి అన్నీ మీకు పైన అయితే ఉన్నాయి, చూపిస్తాను క్లారిటీకి. చూడండి చాలా పైన ఉన్నాయి ఇవి. అదిగో ఇది ఇక్కడ కొన్ని ఉన్నాయి, చూపిస్తాను రండి. ఇక్కడ ఇంకా పెద్దగా ఉన్నాయి చిలుకలు. ఇది చూడండి, ఇవైతే కొంచెం క్లారిటీగా కనిపిస్తాయి చూడండి ఫ్రెండ్స్. చూడండి
వీడియోని చూడండి ఫ్రెండ్స్. ఇంకా మనకు చూడాల్సినవి చాలా ఉన్నాయి. వీడియో చాలా లెంత్గా ఉంటుంది. మొత్తం చూడాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకేం కనపడడం లేదు. ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి చిలుకలు. చూసారా? ఇంకా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయంటే చిలుకలు. అస్సలు గ్రిల్ వేసినందువల్ల అసలు ఏం కనపడడం లేదు ఫ్రెండ్స్ సరిగ్గా. చూడండి ఫ్రెండ్స్ చిలక అసలు ఎంత కలర్ఫుల్గా ఉందంటే బాబా చాలా బ్యూటిఫుల్గా ఉంది చిలక అయితే. చూడండి ఫుల్ కలర్ఫుల్గా ఉంది చిలక. ఇంతసేపు వెయిటింగ్ చేసినది వచ్చింది చూడండి ఫ్రెండ్స్, చిరుతపులి. నేను ఫస్ట్ టైం చూడ్డాము, చూపిస్తా చూడండి. చూడండి ఫ్రెండ్స్ చిరుతపులి మన కోసం మనకి ఈ పక్క తిరిగింది ఫ్రెండ్స్. పులి ఫ్రెండ్స్ చూడండి చూపిస్తాను. ఇది ఇక్కడ ఉంది చూడండి. ఇంకా వీడియో ఇప్పుడే స్టార్ట్ అయింది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సూపర్గా ఉన్నాయి అనిమల్స్ అయితే. ఇంకా మనకు చాలా బ్యాలెన్స్ ఉన్నాయి. లయన్ ఉంది ఇంకా చూసేది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా, వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఫ్రెండ్స్ ఇప్పుడు అసలైన పులి వచ్చింది చూడండి, చూపిస్తాను. అట్లే వెయిటింగ్లో ఉండండి, ఎక్కడ పోతండి ఫ్రెండ్స్. అక్కడ పులి బొమ్మ అనుకుంటాం కొంచెం పెద్దది వస్తుంది. ఇటు బయటకు వస్తుంది చూడరా ఇప్పుడు. ఇదిగోండి ఫ్రెండ్స్ పులి ఎంత పెద్దగా ఉంది చూడండి ఫ్రెండ్స్ పులి. అస్సలైన రాజుని చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఎవరు తెలుసా? లయన్, జంగిల్ కింగ్. చూడండి ఫ్రెండ్స్ సింహం, జంగిల్ కింగ్. చూడండి ఫ్రెండ్స్ అసలు ఎంత స్పేస్ అంటే దీనికి. చూడండి మొత్తం ఆ లాస్ట్ నుండి ఇక్కడ లాస్ట్ వరకు. వైట్ టైగర్ చూడడానికి పోతున్నాం ఫ్రెండ్స్. చూడండి వైట్ టైగర్ అంట. నేను ఫస్ట్ టైం చూస్తాను అది వైట్ టైగర్. చూద్దాం ఎలా ఉందనేది. ఏముంది కదా టైగర్ అసలు. ఇక్కడైతే నక్కలు ఉన్నాయి, చూపిస్తా చూడండి. నేను ఇంకా ఇదే ఫస్ట్ టైం చూస్తాను నక్కలు అయితే. ఇవి పరిగెత్తు మనం పోతుంటే దాపెట్టుకుంటున్నాయి ఫ్రెండ్స్ అవి. చూడండి ఇదండి ఫ్రెండ్స్ ఆడొకటి ఉంది చూడండి. చూడండి ఫ్రెండ్స్ పైతాను ఎంత స్లోగా వెళ్తుంది చూడండి, ఎంత పెద్ద ఉంది చూడండి బ్రో. సూపర్ అసలు. ఇంత పెద్ద ఉంది చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. సీతాకోచిలుకల ప్లేస్ అంటే ఇదంతా చూడండి. మనకైతే ఇంతవరకు ఏం కనపడలేదా, ఒక్కొక్కటి కనిపిస్తున్నాయి చూడండి. ఇదిగోండి బటర్ఫ్లైస్ అండి. ఇది చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి అసలు. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, తిరుగుతున్నాయని మొత్తం.
సో చూడండి హిప్పోపటమస్. ఫ్రెండ్స్ అసలు పిల్ల ఎంత బాగా డ్యాన్స్ చేస్తుంది అది చూడండి. ఎంత బాగా డ్యాన్స్ చేస్తాను చూడండి. అసలు ఇంకా ఇక్కడ 4 ఉన్నాయి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్ 4 ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్ అసలు ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇక్కడ చూడండి ముసళ్ళు అన్ని ఎన్ని ఉన్నాయో. బయటికి రా. చాలానే ఉన్నాయి, మనకైతే కనపడడం లేదు ఎక్కువ ఇక్కడ. మూతి చూడతాం దాన్ని ఎంత పెద్దది, మన మోచా ఎంత ఉంటా సమద్దు. బయటకు వచ్చింది చూడండి ఫ్రెండ్స్. అది పైకి వచ్చి పైకి ఫుల్గా రెస్ట్ తీసుకుంటాను అక్కడ. చూడండి షిఫ్ట్ మారుతున్నాయి అవి. ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. డిస్టెన్స్ అయితే అబ్బా నడిచి కాళ్ళు ఇదైపోయినాయి. 10 కిలోమీటర్స్ మినిమం వస్తుంది పక్క అయితే 10 కిలోమీటర్స్ వస్తుంది. బై వాక్ అంటే మ్యాక్సిమం తిరగలేరు. ఇక్కడ సైకిల్స్ కానీ బైక్ కానీ రెంట్స్ ఉంటాయి, తీసుకొని పోవడం బెటర్ చాలా. ఎందుకంటే యూత్ అయితే నడచగలుగుతారు, కొంచెం ముసలి వాళ్ళు అయితే అస్సలు నడచలేరు ఫ్రెండ్స్. కొంచెం వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ బైక్స్ అనేది ఓవర్ రేట్, రేట్స్ అయితే చాలా ఉంటాయి. సరే ఫ్రెండ్స్, మరి మనం అలిపిరి మెట్లు కానీ కలుసుకుందాం. ఉంటా.